I am Krishna Prasad Gangarazu. Now I am going to explain fifth question in 10.2 exercise. A storage tank consists of circular cylinder with a hemisphere stuck on either end. అంటే ఏంటంటే స్టోరేజ్ ట్యాంక్, ఒక స్టోరేజ్ ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉండే ట్యాంక్ ఒకటి ఉందిట. అంటే వాటర్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, వాటర్ ఇట్టినది ఒక ట్యాంక్ ఒకటి ఉందిట. ఆ ట్యాంక్ మిడిల్లో సిలిండర్ షేప్లో ఉందిట. స్టక్ హెమిస్పియర్ ఆన్ ఎయిదర్ ఎండ్. ఎయిదర్ ఎండ్ అంటే బోత్ ఎండ్స్లో హెమిస్పియర్ సెట్ చేసి ఉంది ఆ ట్యాంక్కి. అంటే మిడిల్లోనేమో సిలిండర్ పోర్షన్, ఒక ఎడ్జ్లోనేమో హెమిస్పియర్, ఇంకొక ఎడ్జ్లో అనదర్ హెమిస్పియర్. ఈ విధంగా ట్యాంక్ ఉంది. ఇఫ్ ది ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ బి, ఆ సిలిండర్ యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్, ట్యాంక్ కాదు సిలిండర్, గమనించండి. సిలిండర్ యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ 1.4 మీటర్స్. అంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రెండు మాటలు ఉన్నాయి. ఇంటర్నల్ అంటే ఇప్పుడు మనం మెటల్ షీట్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఆ సిలిండర్ యొక్క థిక్నెస్ ఉంటుంది, వాల్ ఇన్సైడ్. అంటే లోపల యొక్క మరీ థిక్నెస్ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉంది, ఇది థిక్నెస్ అంటారు. ఇది ఇలా ఫోల్డ్ చేసాను అనుకోండి, నేను నాకు సిలిండర్ షేప్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే సిలిండర్ షేప్ వస్తుంది కదా, ఇది సిలిండర్ షేప్. దీన్ని థిక్నెస్ అంటారు. ఇది బయట మెజర్మెంట్ డయామీటర్ ఒకలా ఉంటుంది, ఇన్సైడ్ కూడా సర్కిలే, అవుట్ సైడ్ సర్కిలే, ఇన్సైడ్ సర్కిలే. సో దీన్ని ఎక్స్టర్నల్ అంటారు, బయటగా ఉండేది. లోపల ఉండే సర్కిల్ని ఇన్సైడ్ అంటారు, ఇన్సైడ్ డయామీటర్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ డయామీటర్ ఇచ్చాడు. అంటే ఎక్కువగా థిక్నెస్ ఎక్కువ మెజర్ చేయరు, కన్సిడర్ చేయరు అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడు యూజ్ అవుతుందో అప్పుడే చెప్తారన్నమాట. సో ఎక్స్టర్నల్ డయామీటర్ అంతటా 1.4 మీటర్స్ అండ్ ఇట్స్ లెంత్, దాని యొక్క లెంత్ 8 మీటర్స్. దేని యొక్క లెంత్ ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఏదో స్పీడ్గా వెళ్ళిపోయి సమ్ చేసామని కాకుండా కొంచెం కేర్ఫుల్గా ఆలోచించాలి. దాని యొక్క లెంత్ 8 మీటర్స్. దేని యొక్క లెంత్ అంటే స్టోరేజ్ ట్యాంక్ లెంత్, సిలిండర్ యొక్క లెంత్. ఈ జాగ్రత్తగా మనం స్టడీ చేయాలి. ఒకసారి మళ్ళీ మా సెంటెన్స్ చూడండి. ఇఫ్ ది ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ ది సిలిండర్, ఇక్కడ సిలిండర్ పేరు వాడాడు. అంటే సిలిండర్ యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ 1.4 మీటర్స్. ఇంకేమన్నాడు, అండ్ ఇట్స్ లెంత్. అండ్ ఇట్స్ లెంత్, దేని లెంత్? ఈ సెంటెన్స్లో నీకు సిలిండర్ అనే పేరే యూజ్ చేశారు కాబట్టి సిలిండర్ యొక్క లెంత్ అని అర్థం. దాని లెంత్ అందులో 8 మీటర్స్. అయితే ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ పెయింటింగ్. ఎక్కడ పెయింట్ వేస్తారు జనరల్గా చెప్పండి? అవుట్ సైడే కదా పెయింటింగ్. ఆన్ ది అవుట్ సైడ్ ఆల్రెడీ ఇది కూడా మెన్షన్ చేశారు. అవుట్ సైడ్ పెయింట్ వేసారట. రేట్ ఎట్లా ఉందిట? ఒక స్క్వేర్ మీటర్కి 20 రూపీస్ ఖర్చు అయిందిట. ఆ విధంగా టోటల్ వేయటానికి ఎంత ఖర్చు అవుతుంది? హౌ మచ్ అమౌంట్? ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ది పెయింటింగ్. ఇది క్వశ్చన్. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? పెయింట్ ఎక్కడ వేస్తారు? మనకు కనిపించే ఫేస్లోనే కదా, ఆ ఫేస్లో పెయింట్ వేస్తారు. అంటే కనిపించే ఫేస్ అంటే అర్థం ఏంటి? ఆ ఏరియా కనుక్కోవాలి. అంటే నీకు ట్యాంకు యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. ట్యాంక్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మిడిల్ ఏమో సిలిండర్ పోర్షన్, ఈ సైడ్ ఏమో హెమిస్పియర్, ఆ సైడ్ హెమిస్పియర్. టోటల్గా అవుట్ సైడ్ మొత్తం పెయింట్ చేశారు. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి కావాలి. సో సిలిండర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా వేద్దామంటే మీరు గమనించండి, ఈ ఎడ్జ్ కవర్ అయిపోయింది, ఈ ఎడ్జ్ కూడా కవర్ అయిపోయింది. అంటే మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చాలు సిలిండర్కి. మరి హెమిస్పియర్కి ఒక ఎడ్జి, హెమిస్పియర్ యొక్క ఏరియా. ఈ సైడ్ కూడా ఇంకొక హెమిస్పియర్ ఉంది, దీని యొక్క హెమిస్పియర్ ఏరియా. అంటే ఈ హెమిస్పియర్, సిలిండర్, హెమిస్పియర్, ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనం కనుక్కుంటే అది ఇంటూ ఈ వాల్యూ వేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సరే చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్. ఇది స్టోరేజ్ ట్యాంక్ సిలిండర్ పోర్షను. ఇది డాటెడ్ లైన్ పెట్టుకుంటున్నాను మీకు అర్థం కావడం కోసంగా. ఇదేమో హెమిస్పియర్, ఇది అనదర్ హెమిస్పియర్, సేమ్ రేడియస్. ఇప్పుడు ఈ డయామీటర్ ఎంత ఇచ్చారు వాల్యూ? ఇది 1.4 డయామీటర్, 1.4 మీటర్స్. మరి ఈ లెంత్ ఎంత ఇచ్చారు? 8 మీటర్స్. లెంత్ ఆఫ్ సిలిండర్ పోర్షన్ గమనించుకోండి. ఇది అంటే అప్ టు హియర్ ఓన్లీ
8 meters. ఓకేనా? ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ ఏరియా కావాలి, ఈ ఏరియా కావాలి, ఈ ఏరియా కావాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అవి కడితే మన సమ్ అయిపోయినట్టే. సో గివెన్ డేటా జాగ్రత్త ప్లాన్ చేసుకుందాం. గివెన్ స్టోరేజ్ ట్యాంక్ is in the form of cylinder with hemisphere at both ends. ఓకేనా? బోత్ ఎండ్స్లో హెమిస్ఫియర్ ఉంది. సో ఏ డయామీటర్ ఇది? ఎక్స్టర్నల్ డయామీటర్. కాబట్టి ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ సిలిండర్ కామా D is equal to 1.4 meters. సో రేడియస్ ఏమవుతుంది? రేడియస్ కామా R is equal to D by 2, that is equal to 1.4 by 2, that is equal to 0.7 meters. 14.7 కదా మీటర్స్. సో ఇది రేడియస్. ఇంకేముంది? లెంత్ ఆఫ్ ది సిలిండర్. లెంత్ అన్నా హైట్ అన్నా ఒకటి. ఇక్కడ హారిజంటల్ ఉంది కాబట్టి లెంత్ అన్న పేరు వాడాం. లెంత్ ఆఫ్ సిలిండర్ comma h is equal to 8 meters. That is given data. And also another point is given. The cost of painting at the rate. Cost of painting per meter square is equal to rupees 20 రూపీస్ ఖర్చు. ఒక మీటర్ స్క్వేర్ పెయింట్ వేయడానికి 20 రూపీస్ ఖర్చు అయింది. సో మనం టోటల్ కాస్ట్ కావాలి. టోటల్ కాస్ట్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ట్యాంక్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ట్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 2 into surface area of hemisphere plus surface area of cylinder. Surface area of cylinder. Okay, no? So ఆ వాల్యూ ఇక్కడ ట్రై చేద్దాం. That is equal to 2 into surface area of hemisphere is 2 pi r square plus surface area of cylinder 2 pi r h. ఓకేనా? ఇందులో కామన్గా ఉన్నది తీసేద్దాం. 2 pi r కామన్గా ఉంది కాబట్టి 2 pi r ఐఎమ్ టేకింగ్ అవుట్ సైడ్. ఇంకా ఇన్సైడ్ అనదర్ 2 ఈజ్ దేర్. ఇక్కడ r స్క్వేర్లో ఒక r అనదర్ r ఈజ్ దేర్ ప్లస్ 2 pi r కమింగ్ అవుట్ సైడ్ here h. సో 2 into pi means 22 by 7. Radius is how much? 0.7. 0.7 into 2 into radius 0.7 plus height, length. Height means length. So 2 into 22 by 7 into పాయింట్ ఉంటే మనకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది క్యాలిక్యులేషన్కి. అందుకని పాయింట్ రిమూవ్ చేద్దాం క్యాన్సిలేషన్ కోసంగా. కాబట్టి పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది కాబట్టి ఒక జీరోతో డివిజన్ చేద్దాం. ఇంటూ 2 7s are 14. పాయింట్ తర్వాత 1 నెంబర్ కాబట్టి ఒక ప్లస్ తర్వాత పాయింట్ పెడదాం ప్లస్ 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 22 అంటే 44. 7 will get cancel by 10 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 9.4. అంతే కదా. ఇక్కడ జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి మీరు. ఇక్కడ పాయింట్స్ అనేది ఎప్పుడైతే వచ్చినాయో మన ఇష్యూస్ కూడా జాగ్రత్త చూసుకోవాలి.
ఫస్ట్ 8 బిగ్ నెంబర్. ఇక్కడ 8కి పాయింట్స్ లేవు, మనం పెడదాము. ఆఫ్టర్ ఒక 0 పెట్టాను. ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్ కింద పాయింట్ పెట్టండి. యువతల 1, అవతల 4, 4, 9 పాయింట్. సో దిస్ ఆన్సర్ ఇస్ 9.4. సో నెక్స్ట్ స్టెప్, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ విచ్ టేబుల్ విల్ క్యాన్సిల్? 2 టేబుల్, లేదంటే మల్టిప్లై చేసేద్దాం. నో నీడ్ టు క్యాన్సిలేషన్. సో 9.4 ఇంటూ 44. 44ని 44తో మల్టిప్లై చేద్దాం. 4 4s are 16, 4 9s are 36, 37. Again 376, 6 3 8 11 4, 4 1 3 6. Okay na? So here 4136 by 10. ఇక్కడ పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది, 1 నెంబర్ తర్వాత పాయింట్ పెట్టండి. ఇప్పుడు ఆన్సరు ఇక్కడ 10 కదా, అంటే డివిజన్ చేస్తున్నాం. డివిజన్ చేసేటప్పుడు వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి 10 కాబట్టి ఈ పాయింట్ టువర్డ్స్ ఈ సైడ్ వస్తుంది. ఆ సైడ్ అయితే వాల్యూ ఇంక్రీజ్ అయినట్టు అర్థం, ఈ సైడ్ వస్తుంది అనమాట. సో 41.36 మీటర్ స్క్వేర్ ఏంటిది? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఆల్రెడీ మనకేమిచ్చారు? కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇచ్చారు. ఎంత? పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ₹20 రూపీస్ ఖర్చు అవుతుంటాయి. మరి టోటల్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ ఈక్వల్ టు 41.36 ఇంటూ 20. ఈ రెంట్లో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 2తో మల్టిప్లై చేద్దాం, ఆఫ్టర్ 0 పెట్టేసుకుందాం. 2 6 are 12, 2 3s are 6 7, 2 1s are 2, 2 4s are 8. అనదర్ 0 is there. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టేసాము. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెడతాం. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో ₹827 20 Therefore, cost of painting of tank is equal to ₹827.20. So this is the answer for this 5th question. Okay. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.